హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరా బడ్డీస్. చాలా రోజులైంది వ్లాగ్ పెట్టాక, సో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను అనమాట. పైథాన్ కోచింగ్ నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వ్లాగ్ చేస్తా. మా ఫ్రెండ్స్ని అండ్ మా ఇన్స్టిట్యూట్ని ఎలా నా డే వెళ్తుందో అదంతా మీకు చూపిస్తా. సో రెడీ టు వాచ్ టుడే. ఇప్పుడే నేను మెట్రో స్టేషన్కి వచ్చాను. రోజు మెట్రోకే వెళ్తున్నాను, మెట్రోకే వస్తున్నాను. ఎందుకంటే బస్సు అయితే 1.5 hours 2 hours పడుతుంది. అదైతే అస్సలు కాని పని కాబట్టి ఇక మెట్రోని అలవాటు చేస్తున్నా. సో మెట్రో దిగాక మళ్ళీ చూపిస్తాను నేను మీకు. గోయింగ్ నౌ మెట్రో. ఇప్పుడే మెట్రో దిగాను గైస్. సో ఇన్స్టిట్యూట్కి వెళ్తాం. లక్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ మెట్రో దిగగానే ఉంటుంది. సో మెట్రో దిగానా రైట్ సైడ్ వెళ్ళిపోగానే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో పెద్ద నడవక్కర్లేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట నాకు. క్లాస్కి వెళ్ళాక చూపిస్తాను ఇక మీకు. ఫ్రెండ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి వచ్చాను. క్లాస్ స్టార్ట్ అయినట్టుంది. సో డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం గైస్. వీళ్ళు చూడండి గాయస్, వీళ్ళు మా ఫ్రెండ్స్. తిను బిందు హాయ్ చెప్పు. నా ఫస్ట్ ఫ్రెండ్ అనమాట. అదంతా అదే వచ్చి మాట్లాడింది. చాలా క్లోజ్ అయిపోయింది. అండ్ రమ్య అండ్ శశి వీళ్ళు చూడట్లేదు. అండ్ మణికంఠ అనమాట, మంచి ఫ్రెండ్. కార్తీక్ దరిద్రంలో వీడగడు. నువ్వు అసలు చూస్తున్నావా? చెప్తుంటే అటే తిరుగుతున్నారు. మరి కళ్ళతో చంపేస్తుంది అనమాట. హాయ్ చెప్పండి. కార్తీక్ టాపర్ కాబోయే గూగుల్ CEO. ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు, ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు రీల్ హలో గ్యాస్ ఏమంటే ఏడుకో వెళ్తామని అంటున్నారు. చేయొచ్చు కదా రీల్. హాయ్ క్లాస్ ఫ్రెండ్స్. మీ పేరు? ఇలాంటి కుళ్ళు జోకులు వేయడాంట్లో మా ఇన్స్టిట్యూట్లో ఉండే నా ఫ్రెండ్స్ ఫస్ట్. ఒకే ఒక్క సూర్యుడు మా క్లాస్కి. సూర్యుడు మన గురించి సూర్యదేవత ఉంటుందా చెప్పు. నుంచి వ్యూ మాత్రం బాగుంటుంది. దూకితే కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు మాకు ఇచ్చిన కోడ్లు రాకపోతే దూకాలని అనిపిస్తుంది. ఇప్పుడు దాకా కెమెరా వెనకాల దాక్కున్న వ్యక్తి పరిచయం చేసుకొని మిమ్మల్ని. నేను ఆల్రెడీ తెలుసు. మా ఫ్రెండ్స్ చూపిద్దామని బ్లాగ్ తీస్తున్నా. ఇదంతా ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఫస్ట్ చాలా భయం అండి, ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారో అని. ఇందువల్ల ఇన్స్టిట్యూట్ చాలా ఎవరికి తెలియను అలాంటిది. దీనివల్ల అందరికీ తెలిసిపోయా చెప్పాలంటే. అది చేసే పనులకి దొరికిపోతుంది, నేను దొరికిపోతున్నా. జాంజిగిరి కదా, ఒకళ్ళు దొరికితే బాగోదు. చాలా కష్టం ఈ అమ్మాయితో. ఫ్యూచర్లో ఇలా కనిపిస్తే మాత్రం దయచేసి దూరం పెట్టండి. అలా మాత్రం క్లోజ్ అవ్వకండి. నేనే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఇక్కడ లంచ్ చేస్తాం అనమాట. ఇది మా ల్యాబ్ ప్రాక్టీస్ సెక్షన్ అండ్ లంచ్ సెషన్ కూడా ఇక్కడే. ఇలా ఉంటుంది. మా ఫ్రెండ్ కార్తీక్, మణికంఠ అండ్ బిందు ఏమో లంచ్ తెచ్చుకోవచ్చు కదా రోజు అంటే డైటింగ్ చేస్తుంది. ప్రతి రోజు ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేస్తుంది. దానికి ఎనర్జీ ఏ నుంచి వస్తుందో నాకైతే తెలియదు. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కార్తీక్ క్యారెక్టర్ కావాలి తీసుకో. క్యాలరీస్ తగ్గుతాయి. తొందరగా రమ్మంటే ల్యాగ్ చేస్తున్నారు చూడండి. ఇంకా చిన్నగా ఇప్పుడు వచ్చింది క్యాట్ రమ్మంటే. మాస్క్ తీయరు.
కదా గ్రిప్స్ వెళ్ళిపోయిండు. ఇంట్రో కావాలి. అమావాస్య చంద్రుడు నెలలో ఒకసారి వస్తాడు ఫ్రెండ్స్. అలా అన్నమాట. సో ఇప్పుడు రీల్స్ చేద్దాం అంటున్నారు, రీల్స్ చేయడానికి వెళ్తున్నారు. క్లాస్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అండ్ ఇంటర్న్షిప్ ఏమో ఈవినింగ్ ఉంది. అప్పటిదాకా టైం పాస్. లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ప్రతిరోజు లిఫ్ట్ కోసం చాలాసేపు ఆలోచిస్తుంది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్న్షిప్ బ్లాక్ వెళ్తున్నాం. మెట్రో దిగగానే ఇన్స్టిట్యూట్ దగ్గరనే, జస్ట్ దిగగానే రైట్ సైడే ఉంటుంది. కానీ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూద్దాం. కానీ ఇంటర్న్షిప్ బ్లాగ్ బాగుంటుంది. ఇప్పుడు అదేదో రిపేర్ వచ్చి ఇప్పుడు దాన్ని తీసేస్తా అంటున్నారు. కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి తీసేస్తున్నారు. లడ్డు అంట. దీక్షిత్ పెట్టిన పేరేమో ఎలుగు బంటి. బల్లి. ఇంటర్న్షిప్ వెళ్ళేదాలోనే మెమరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రోజు ఈ స్ట్రీట్ మీద నడుస్తూ వెళ్తూ నవ్వుకుంటూ ఏమైనా తింటూ అన్ని పనులు ఇక్కడే చేసామన్నమాట. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ మారినందుకు అదే బ్లాక్లో పెడతారట, అదే బిల్డింగ్లో. సో ఇదంతా మిస్ అయిపోతాం మేము ఇక. ఇదే అనమాట మా ఇంటర్న్షిప్ బ్లాక్. అందుకే ఎప్పుడు రావాలంటారు. అమావాస్య పుణ్యానికి అట్లా వస్తే ఇదేనా అని అన్నట్టే ఉంటుంది. పుణ్యానికి పెడతా చూడండి కాదు. లోపలికి పోవాలని ఇదే అన్నమాట. ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలన్నమాట ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇప్పుడు లేదు అన్నారు కాబట్టి. అన్న గీమకి మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ ఒకసారి రీల్ చేసినాం అనమాట. అప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడేమో ఇంతమంది ఉన్నారు. మేము మన అసలు ఎవ్వరు లేరు, ఇవాళ ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చేద్దామని వచ్చినప్పుడే ఇంతమంది ఉండాలా? ముగ్గురు దానికంటే కూడా వేస్తా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? కూర్చొని అట్లా చేస్తారు. ఏమైంది? ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది. అదే వాడు ఎప్పుడు నవ్వుతానే. నేను ఎప్పుడు నవ్వుతూనే అవుతుండే అవును, పనికి వాళ్ళ టైంలోనే ఎడుతుంది. స్మైలింగ్ బ్యూటీ. స్మైలింగ్. హాయ్ చెప్పు. హాయ్, నా పేరు కాత్యాయని. కాత్యాయని భోంచేసావా? కాత్యాయని ఫోన్ చేసావా? ఇంకా సేతు అనుకున్నా. ఫుల్ ఫేమస్ అయిపోయింది కాత్యాయని ఆ సాంగ్ వల్ల. మొన్న మౌలి కూడా మెసేజ్ చేసింది, బ్లాక్ చేసింది. మేము వీడియోస్ షూట్ చేస్తున్నాం కదా, ఇలా సాగుతుంది అనమాట. ఎన్ని టేకులు అంటే ఒక 50 టేకుల దాకా అయినట్టున్నాయి. ఒక తీసినా కానీ సాటిస్ఫాక్షన్ వస్తలేదు, ఒకళ్ళు తీసినాక ఒకళ్ళు కాదు అంట. అండ్ ఈ రీల్స్ కూడా నేను మళ్ళీ మన యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూడాలి మీరు. ఈ డైలాగుల కోసం ఇంతసేపు చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. అండ్ ఇవాళ ఇంకో క్లాస్, ఇంటర్న్షిప్ క్లాస్ లేదన్నందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట మేము. ఈ ప్రోగ్రామ్ అయిపోతే ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక అంతే కదా ఇంకా.
దీక్షిత్ బ్యాంక్ హ్యాండ్ సెంటర్ షూట్ అయిపోయిందనమాట. ఇప్పుడు షూట్ అయిపోగానే వెళ్ళిపోతున్నాం. సో వీ హ్యాడ్ గుడ్ టైం ఫస్ట్ టైం. బాయ్. సో అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇవాళ ఈ బ్లాగ్ని మిస్ అయిపోతాం. ఇలా మంచి గుడ్డం కదా మనకు. 4 monthsగా అనుకుంటే ఇప్పుడు అయ్యింది 4 months. ఇప్పుడే వచ్చేసాను అనమాట ఇంటికి. కామన్గా అయితే ఇంటర్న్షిప్ ఉంటే 6-7-6కి అయిపోతుంది. సో 7-8 కల్లా ఇంటికి వచ్చేదాన్ని. ఇవాళ ఇంటర్న్షిప్ లేదు కాబట్టి తొందరగా వచ్చేసా. సో ఇవాళ ఆన్లైన్ అన్నారు ఇంటర్న్షిప్. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలన్నమాట నేను. సో ఇవాళ డే మాత్రం ఇలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట. సో చాలా రోజులు అయింది బ్లాగ్ పెట్టాక. సో ఇది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంతవరకు మీరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.